నంద్యాల నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న చిరు వ్యాపారస్తుల జీవనం కోసం న్యాయం చేయాలని కోరుతూ న్యాయశాఖ మరియు ముస్లిం మైనార్టీస్ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు తొట్టమద్దులు శ్రీనివాసమూర్తి, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కె మహమ్మద్ గౌస్, పి వెంకటలింగంలతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు మిద్దె హుసేని, నూనెపల్లి టీడీపీ మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్, గుద్దేటి వెంకటేశ్వర్లు, బ్యాంకు తిమ్మయ్యలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు నూనెపల్లి ఫ్లైఓవర్ ప్రారంభమైన నాటి 30 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయడం జరిగింది. అక్కడి ప్రాంతంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అనుకుంటుందని ప్రజలంతా చర్చించుకుంటున్న నేపథ్యంలో బ్రిడ్జ్ కింద చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని కుటుంబ పోషణ కోసం గడుపుతున్న వారి జీవితాలు రోడ్డున పడే అవకాశం ఉంది. కావున వారందరి కోసం కర్నూలులో మాదిరిగా రాబోయే కాలంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమంలో గదులు నిర్మించి వారికే ఇవ్వాలని, అలా చేయడం వల్ల మున్సిపాలిటీకి కూడా కొంత ఆదాయం సమకూరే అవకాశం ఉంది. గౌరవనీయులు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చర్చించి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి చిన్న చిన్న చిరు దుకాణాలన్నింటినీ కూడా ఎత్తివేసి అక్కడ ఏదైనా ప్లాన్ చేద్దామనే ఆలోచన చేయడంతో సిఐ2 పట్టణ కమిటీగా అక్కడ 30 ఏళ్ల నుంచి చిరు దుకాణాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ చిరు దుకాణాలు ఎత్తివేయడం వలన వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. వారి కొరకు రాష్ట్ర ప్రభుత్వము గదులను కేటాయించి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేలాగా చేయాలని చెప్పేసి, అదేవిధంగా నూనెపల్లె ప్రాంతంలో ప్రభుత్వమే లైబ్రరీని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా నూనెపల్లె ప్రాంతంలో ప్రజలకు సౌకర్యార్థం కోసము టాయిలెట్స్ ను ఏర్పాటు చేసి కూడా ప్రజల సౌకర్యార్థాన్ని తీసుకోవాలని చెప్పేసి, ఈ విధంగా ఈ సమస్యల పరిష్కారం కోసము కృషి చేయాలని చెప్పేసి సిఐ2 పట్టణ కమిటీగా మంత్రి గారిని సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 1 నెల రోజుల్లో ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి సమస్యలను పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ లో ఉన్నటువంటి నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద చిరు వ్యాపారస్తులు గత 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ 30 సంవత్సరాల నుంచి దాన్ని డెవలప్ చేయాలని చెప్పే నాయకులే తప్ప దాన్ని డెవలప్ చేసేది ఎవరు